ఆ ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా ఆర్చుకుందాం పాండ్రి. ఏం వార్త తెచ్చినవే ఓ బొమ్మలాడి? అక్క నమస్తే, అన్నా నమస్తే, తాత నమస్తే. మంచిగా రానే అందరూ. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లల్లో కోడిగుడ్డు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిండ్రి. నన్ను గెలిపించిండ్రు అనుకో, ఇంటింటికి కేసు కోడిగుడ్లు వంచుతా, మన ఊరిని లండన్ లెక్క ఏత్తా. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఏమంటన్నా? యాదుకుంది కదా కోడిగుడ్డు. అగో ఇదేమో రాజకీయం వెళ్తాంది కదా. ఓ కెమెరామ్యాన్ అన్న, దాని ముంగట ఎవరున్నారే జర్ర చూపెట్టు. అబ్బో దీని ఏషాలు చూసిన రానోళ్ళ. ఏమే ఏతుల పిట్ట, ఏమో సీఎం రేంజ్ లో బిల్డప్ కొడుతున్నావేందే? ఆయన ఏదో ఆసనం అంటున్నావు, యోగాసనం ఎత్తున్నావా? అది ఆసనం కాదే అమ్మ, శాసనం. అయిన ఇలా నేను మస్తు బిజీగా ఉన్నా, ఆర్తలు గీర్తలు చెప్పుడంటే నాతో కానే కాదు. నాకు టైం లేదు, నువ్వు నుంచి వీకో. ఆగో, అరే తమ్మి ఆగురా, నమస్తే. ఏంది టైం లేదా? అంత తీరికలేని ఘనకార్యం ఏమేలుగా పెడుతున్నావే? ఈసారి మన ఊళ్ళే సర్పంచ్ ఎలక్షన్లల్లా నిలబడదాం అనుకుంటాన్నా, అందుకే ఈ ప్రాక్టీసు. ఎట్లున్నది? ఏంటి సర్పంచ్గా నిలబడతావా? ఏది ఒకసారి ఫేసు, ఒక్కసారి కుడిబాజు తిప్పు. కుడిబాద్ తిప్పుతా, ఎడబాద్ తిప్పుతా. ఆయన నా ఫేస్కేందే? నేను కనుక సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డానుకో, మా ఊళ్ళున్న 30 ఓట్లు నాకే పడతాయి. సరిదా సరిదా? చెప్పు చెప్పు. ఆలు లేదు తూలు లేదు, కొడుకు పేరు గోషిగాడు అన్నట్టు సర్కారు ఎలక్షన్లు పెడతాది, నువ్వు పోటీ చేస్తావు. చాలు సంబడం. ఓసి పిచ్చిదానా, మన మంత్రి సీతక్క నిన్ననే చెప్పింది కాదే, వచ్చే నెల సర్పంచ్ ఎన్నికలకు నగార మోగుడేనట. ఆగస్టు నెల అచ్చటక్కల గ్రామ పంచాయతీ ఆఫీసులో తిరుగుడుకురు చేసుకొని కూసోకపోతే నా పేరు శకుంతలనే కాదు. ఏంది పగటి కలలా? లేదు, మెరుపు కళలు. ఆయన ఎంకరేజ్ చేయకుండా ఎత్తిప్పుడు మాటలేందే. రేపు నేను సర్పంచ్ అయినాక నీకేగా పేరు వస్తుంది, మీనాచోళ్ళ చెల్లి సర్పంచ్ అయిందట అంటారు అందరూ. నాకున్న పేరు చాలు గాని నువ్వెట్లా గెలుతాను అనుకుంటున్నావో చెప్పు. పంచాయతీ ఎన్నికల్లో నిల్చొని సర్పంచ్ అవ్వడంటే చిన్న ముచ్చటనా? పొలగాన్ల దగ్గర చాక్లెట్ల కోసం కొట్లాడినట్లు అనుకుంటున్నావా ఏంది? అయినా మన ఊళ్ళో నాకున్న విలువ నీకు ఇంకా తెలుస్తలేదే. ఆగు, నా పతారేందో చూపిస్తా. అరే వెంకటి, నేను సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతాను, కోట ఎత్తావు కదరా. నా బంగారమే అక్క, నువ్వు నా ఎండి కొండవు, నువ్వు నా మందు బాటిల్, నువ్వు నా జేబుల పచ్చ నోటు, నువ్వు నా ఓటు నీకేకుంటూ ఇంకెవరికైతే చెప్పు. కానీ ఈ ఓటర్ను కొనాలంటే ఓ కోటర్ కావాలి. నువ్వు కోటర్ల హామీ ఇయ్యి, నేను నీకు ఓటర్ల హామీ ఇస్తా. మన ఊరి తాగోతుల ఓట్ల నీకే పో. గెలిచినట్టే పోయిగా నువ్వు. అరే గాడిది, అక్క అక్క అని తోక పట్టుకొని తిరుగుతావు కదరా. నిన్ను నమ్మి నీ ఖర్చులకు పైసలు కూడా ఇచ్చినా కదరా. నీ నోట్ల మన్ను అయ్యా. నువ్వే గిట్లా అంటే కడువల్లే ఎత్తారా ఓట్లు నాకు. మరి ఏమనుకుంటున్నావే? రాజకీయాలంటే ఒట్టిగానే అయితే అనుకుంటున్నావా? సరేగా ఉండే శకుంతల, నేను కర్మ వార్తలు చెప్పాలి. అరే బట్టవాజుగా, ఫోన్లో కాదరా నీ సంగతి, రేపు ఇంటికి వచ్చినాక చెప్తా. నా కాడ తీసుకున్న పైసలు కనుక ఇయ్యకపోవాలి బిడ్డ. మా నూళ్ళున్న చెరుకు మిషన్ లేచి నిన్ను విండకపోతే నా పేరు శకుంతలనే కాదు. ఏమనుకుంటానో చూసిండ్రు కదనలా, మంత్రి సీతక్క వారం దినాలల్లా పంచాయతీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తా అనేటాలకు మా శకుంతల సర్పంచ్గా నిల్చుంటానని ఎట్లా ఎగిరి ఎల్లెలకలబడ్డదో. మరి ఈ తాపన్న సర్కారులు చెప్తున్నట్లు సర్పంచ్ ఎలక్షన్లకు నగరం మోగుతుందో, లేకుంటే మళ్ళా రేపు మాపు అన్నట్టే చేస్తారో చూద్దాం. గానీ ఇక మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి.